హలో సార్, ఇక్కడ పెట్రోల్ బంకులో ఇంత క్రైసిస్ ఉంది కదా, పబ్లిక్ ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి ప్రజలంతా ప్యానిక్ అయ్యారు. అసలు నిజమైన పెట్రోల్ కొరత ఉందా, లేకపోతే జనమే అనవసరంగా ప్యానిక్ అవుతున్నారా? జనమే మొత్తం చేసుకుంటున్నారండి, ప్యానిక్ అవుతారు. కానీ అసలు కరువు అనేది లేనే లేదు. మనకు కంటిన్యూస్లీ సప్లై ఉంది. ట్యాంకర్ల మీద ట్యాంకర్లు వస్తున్నాయి. డైలీ 4 నుంచి 6 ట్యాంకర్లు వస్తున్నాయి. పబ్లికే కొంచెం హడావుడి అయ్యి ప్యానిక్ అయ్యి యూట్యూబ్ లో దీంట్లో ఏదో రీల్స్ పెట్టి అది ఇది చేసుకుని హడావుడి చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. అంతా ఇప్పుడు చూడండి, అంత ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నిన్నటికి ఇవాళకి దాదాపు 70-90% డిఫరెన్స్ ఉంది. చాలా నిన్న నిలబడడానికి కూడా ప్లేస్ లేదు నిన్న. అయితే ఇప్పుడు అంతా పీస్ఫుల్ ఉంది. పబ్లిక్ కూడా బాగానే నిదానంగా వచ్చి పోసుకొని పోతున్నారు. చూసే తెలుస్తుంది అంత పబ్లిక్ ఏం లేరు. నిన్న దొబ్బుకున్నారు, అదే నిన్న దొబ్బుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అంత హడావుడి అయింది. కానీ ఇప్పుడు లేదు, అంతా పీస్ఫుల్ గా ఉంది. అంతా నార్మల్ గానే పోసుకొని పోతున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రోజుకి వస్తున్నాయండి, డైలీ ఒక 6 దాకా వస్తున్నాయండి. డైలీ అంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకే తెలుసు, మనకు ఐడియా లేదు. అంటే పర్ ట్యాంక్ ఏదో 60,000 లీటర్స్ ఏదో అన్నారు. అయితే దానికి పోస్తూనే ఉన్నారు, చేస్తూనే అవసరం లేదు. ఇంకోటి, ఇదేమో కంపెనీ అవుట్లెట్. ఇది డైలీ వీళ్ళకు ఎట్లయితే తగ్గుతుందో అట్లా ఎంబడి తెప్పించుకుంటూనే ఉన్నారు. అట్లా నడుస్తూనే ఉన్నది అన్నట్టు. అదే ఉన్న పెట్రోల్ అందరూ ఒకేసారి ఫుల్ ట్యాంకులు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల చిన్న కొరత ఏర్పడింది. తెప్పించి పోపించేసారు అంతా అనవసరంగా ప్యానిక్ అయ్యారు. అంతే. దీనికి చూస్తున్నారు కదా, అసలు మనకు పెట్రోల్ కొరత అనేది లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి మనం క్రియేట్ చేసుకుంటున్నాం తప్ప సోషల్ మీడియాలో అలాంటి పరిస్థితి లేదు. జనం అనవసరంగా ప్యానిక్ కాకండి, పెట్రోల్ లేదని భయపడకండి. ఎంత అవసరమో అంతే కొట్టించుకోండి. మీరు రోజువారీ జీవితం ఎలా గడుపుతారో ఒకవేళ నిజంగా మనకు పెట్రోల్ కొరత వస్తే మనం పెట్రోల్ కొట్టించుకోవడం కాదు, పెట్రోల్ ని ఆదా చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. 2 పోదాం, 3 పోదాం, అట్లా జనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకోవాలి తప్ప మనం పబ్లిక్ లో మనం పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి మనమే ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకు 10 రోజులు కొట్టించుకోవాల్సిన పెట్రోల్ ని 1 రోజులో కొట్టించుకోవడం వల్ల అందరూ ఒకేసారి ఎగబడడం వల్ల అప్పుడు పెట్రోల్ క్రైసిస్ వస్తుంది తప్ప మనకు వేరే విధంగా పెట్రోల్ క్రైసిస్ రాదు. జనం అర్థం చేసుకోండి దయచేసి. మీకు ఎంత అవసరం అంతే కొట్టించుకోండి. ఆవేశపడి పెట్రోల్ అయిపోతేమని వేరే వాళ్ళు కూడా టెన్షన్ పెట్టి, ఇది ప్రపంచము. పెట్రోల్ అనే వాళ్ళు అమ్ముకునే వాళ్ళకు, వాళ్ళు పెట్రోల్ అయిపోతే వాళ్ళు బాధపడాలి. ఎలా అమ్ముకోవాలని కొనుక్కునే వాళ్ళ మనకేం బాధ? మనకి ఇది కాకపోతే ప్రత్యామ్నాయ మార్గం చూసుకుందాం. పెట్రోల్ తోనే మన జీవితం ఎండ్ అయిపోద్దా? పెట్రోల్ తో మన జీవితం ఎండ్ అయిపోతుంది. ఆల్టర్నేట్ చూసుకుంటాం. పెట్రోల్ లేదంటే ఆల్టర్నేట్ చూసుకోవాలి తప్ప మనం ఏదో పెట్రోల్ కోసమే మనం బతుకుతున్నాం అన్నట్టు మనం ఫీల్ అవ్వకూడదు. పెట్రోల్ మనకు ఒక వస్తువు, దాన్ని వస్తువు లాగా చూద్దాము, ఇంధనాలాగా వాడదాము. మనం ఏదో దానికి అది నిత్యావసర వస్తువు, ఎమర్జెన్సీ వస్తువులాగా దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు. దాని గురించి అసలు మనం ప్యానిక్ అవ్వద్దు. ఒకవేళ ప్రపంచం అంతా అంతమైపోయి మనకు పెట్రోల్ దొరకకపోయినా మనం ఏదో మన పురాతనంలో మనం ఎలా బతికినామో, సైకిళ్ళు వేరే ఎట్లా బతికినాం అలా కూడా మనం బతికి చూపెట్టగలమనే సత్తా మనకు ఉంది. దయచేసి ఎవరు ప్యానిక్ అవ్వద్దు. పెట్రోల్ ఉంది, అంతా ఉంది, లేకపోయినా మనం బతకగలం. ఎవరు ప్యానిక్ అవ్వకండి. అంతేనా సార్? అంతేనండి, అంతే. జాగ్రత్తగా ఉండండి అంతే. మళ్ళీ అది కాక మళ్ళీ ఓటీపీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు ఏవో కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మన భయాన్ని అవతల వాళ్ళు క్యాచ్ చేసుకొని మనల్ని వాడుకుంటారు. తర్వాత మనం ఇబ్బంది పడతాం. ఎప్పుడైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైతే భయపడతారో, ఏ ఇష్యూకి అయితే భయపడతారో దాన్ని అవతల వాళ్ళు కంపల్సరీ క్యాచ్ చేసుకుంటారు. మనం అలాంటి ప్యానిక్ కావద్దు. స్టేబుల్ గా ఉండండి. కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి మనకి ఎంత అవసరం అంతే కొట్టించుకుందాం. నిమ్మలంగా ఉందాం, తొందరపడద్దు, ఏం కావద్దు. మన రొటీన్ జీవితం గడుపుదాం. వీలైనంత వరకు మీ సైడ్ నుంచి ఎవరికి వారుగా, ఎవరి వంతు కృషిగా వారు పెట్రోల్ ఆదా చేసుకుంటూ ముందుకు నడిస్తే అన్నెసెసరీ తిరుగుళ్ళు, చెడు తిరుగుళ్ళు, అనవసరమైన తిరుగుళ్ళు అన్నీ కట్ చేసుకొని మనం ముందుకెళ్తే మనకు 10 రోజులు రావాల్సిన పెట్రోల్ 20 రోజులు వస్తుంది. వీళ్ళకు 1 నెల రోజులు రావాల్సిన పెట్రోల్ 2 నెలలు వస్తుంది. దేశంలో, ప్రపంచంలో కూడా మనకు దిగుమతులు కూడా తగ్గించుకోవచ్చు. మనం కూడా ఉండొచ్చు నిదానంగా. ఓకేనండి అన్న, పెట్రోల్ కొడుతున్నారు కదా, ఉంది కదా, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎంతసేపు నుంచి లైన్ నిలబడన్నా? 10 మినిట్స్ అంటే రెగ్యులర్ టైమే కదా, పెద్ద ఇబ్బంది ఏం కాలే కదా. రెగ్యులర్ టైమే. అసలు మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పెట్రోల్ దండిగా ఉంది. అసలు ఎంత టైం కూడా పట్టట్లేదు. 10 నిమిషాలలో మనం వచ్చి కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్ టైం అంతే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏందన్న, పెట్రోల్ కొట్టించుకున్నారా మీరు? భయపడుకుంటూ కొట్టించుకున్నారా? దొరకదా అని? సింపుల్ గా దొరికిందా? ఎంత పావుగంట పట్టిందా? అవునా? రెగ్యులర్ పట్టే టైమే కదా అది, 10 నిమిషాలు అంతే కదా. పెట్రోల్ ట్యాంకర్ కూడా ఇక్కడ వచ్చినది, జనం కూడా తక్కువనే ఉన్నారు. సింపుల్ గా అయిపోతుంది. అసలు పబ్లిక్ కూడా లేరు, ఈజీగా అయిపోతుంది కదా. మీ ఓకే కదా? చూడండి, ట్యాంకర్ల మీద ట్యాంకర్లు స్టాక్ వచ్చి ఇక్కడ పెట్రోల్ ఉన్నది. ఈ ట్యాంక్ అయిపోవడానికి 4 రోజులు పడుతుంది. పెట్రోల్ మనం ఎంత కొట్టించుకున్నా. ఇంత ట్యాంకుల మీద ట్యాంకర్లు, ఎక్కడ చూసినా ట్యాంకుల మీద ట్యాంకర్లు పెట్రోల్ వస్తుంది. మనం పెట్రోల్ లేదని అర్రీ బర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.
పెట్రోల్ దండిగా ఉన్నది, ప్యానిక్ అవ్వకండి. మస్తు పెట్రోల్ ఉన్నది, మీకు సరిపడా కొట్టించుకోండి. మనకు మస్తుగా కొట్టించుకున్నా తరిగిపోయినంత పెట్రోల్ ఉంది, ప్యానిక్ అవ్వద్దు. చూడండి ఆల్రెడీ పెట్రోల్ ఉన్నదంట, మళ్ళీ చూస్తే ఇంకో ట్యాంకర్ వచ్చినది ఇక్కడ స్టాకు. అడ్వాన్స్గా ట్యాంకర్ తెప్పించి పెట్టిరు. చూడండి జనం కూడా నిన్నటితో పోలిస్తే అసలు క్యూ లైన్లు తగ్గిపోయినాయి. జనము అంత ప్యానిక్ అవ్వకండి, పెట్రోల్ ఫుల్ పెట్రోల్ ఉన్నది, జనం కూడా లేరు. చాలా సింపుల్గా ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. అంత పెట్రోల్ క్రైసిసే లేదు, అంతా బాగుంది. అన్న పెట్రోల్ దొరుకుతుందానే సఫిషియెంట్గా? పెట్రోల్ వస్తుంది కదా, స్టాక్ ఉందా? అదే బండి మొత్తం స్టాక్ ఉంది, పెట్రోల్ కొరత లేదు, అందరూ జనం ఇబ్బంది పడతారు పెట్రోల్. అదే నేను అదే చూస్తున్నా, రోజు చేస్తూనే ఉన్నాం, రోజు బండి వచ్చినట్టు బండి వస్తున్నాయి, రోజు పెట్రోల్ వస్తూనే ఉన్నది, వస్తుంది. స్టాక్ అసలు కొరత లేదు. కొడతలేదంటే ఇంకా వాళ్ళు డబ్బులు కట్టని వాళ్ళది ఏమని ఉండొచ్చేమో, వాళ్ళ కానీ మీకు అట్లాంటి బాధ ఏం లేదు.